సో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం స్ప్రెడ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఫ్రెండ్స్, చిన్న రిస్క్ తీసుకోవాలి, చిన్న ప్రాఫిట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ ముందు కూర్చోవడం కుదరదు, బట్ ఏంటంటే వాళ్ళు ట్రేడ్ చేయాలనుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఉపయోగపడుతుంది. మంత్లీ ఎంతో కొంత రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అంటే కొద్దిగా రిస్క్ తీసుకోవాలి, బట్ రివార్డ్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఎవరైతే ఒక సిస్టమేటిక్ ప్లాన్గా వెళ్తారో వాళ్ళకి అనేది ఈ స్ప్రెడ్స్ ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే నాకు పర్సనల్గా మెయిల్స్ పెడుతూ ఉన్నారు. కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు, ఈ స్ప్రెడ్స్ గురించి చెప్పండి అని చెప్పేసి. సో చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వీడియోలో ఏంటంటే స్ప్రెడ్స్ అనే దాని గురించి చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ముందుగా స్ప్రెడ్స్, క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఏంటి? ఓకే ఫ్రెండ్స్, దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి క్రెడిట్ స్ప్రెడ్, చాలా చిన్నగా వెళదాం, తొందర ఏం లేదు. అండ్ సెకండ్ది వచ్చేసరికి మనకి డెబిట్ స్ప్రెడ్. ఇక్కడ ఫ్రెండ్స్ రెండు ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడు కూడా ఏంటంటే మ్యాక్స్ క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవాలి. క్రెడిట్ అంటే తెలుగులో ఏంటంటే మనకి అప్పు అని అర్థం. అంటే మనం ఏంటంటే అప్పు తీసుకుంటున్నాం అంతేనా? ఎస్, ప్రీమియం కలెక్ట్ చేసుకుంటున్నాం. ముందుగా ఇవ్వు, నాకు ప్రీమియం ఇవ్వు అంటాం. ఓకే, ఎనీహౌ ఈ క్రెడిట్ స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎంప్లాయిడ్ వోల్టాలిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది డీప్ సబ్జెక్టు, బట్ ఏంటంటే ప్రస్తుతం మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో దట్ ఈజ్ ఇనఫ్ అనమాట ప్రస్తుతం మన సిచ్యువేషన్స్లో. ఎగ్జాక్ట్గా క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే క్రెడిట్లో మనం ముందుగానే ప్రీమియం కలెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఆప్షన్ ఏంటంటే సెల్లర్స్కి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకు ఎడ్జ్ ఉంటుంది? ఇన్బిల్ట్గా తీటా అనేది ఉంటుంది. అంటే టైం వాల్యూ అంటాం కదా, ఒక ఐస్ లాంటిది అనమాట ఆప్షన్ అనేది. మనం ఐస్ని ఒక గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు బయట పెట్టామనుకో ఏమైంది? కరిగిపోద్ది. అట్లాగనే ఆప్షన్ అనేది బయ్యర్కి సెల్లర్కి ఉన్న డిఫరెన్స్. బయ్యర్ ఏం హోల్డ్ చేశాడు, బై చేసి హోల్డ్ చేశాడు 100 దగ్గర, సెల్లర్ ఏమో 100 దగ్గర సెల్ చేసి హోల్డ్ చేశాడు. టైం గడుస్తున్న కొద్దీ ఈ యొక్క వాల్యూ ఏమవుతుందో తగ్గుతూ వస్తుంది అనమాట. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 50 అయిపోయింది అనుకుందాం. సో బై చేసిన వాళ్ళకేమో 50% లాస్ వస్తుంది, అదేవిధంగా సెల్ చేసిన వాళ్ళకి 50% ప్రాఫిట్ వస్తుంది. వెరీ సింపుల్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ క్రెడిట్ స్ప్రెడ్స్ ఎలా తీసుకోవాలి, ఓకే ఎందుకు తీసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇక్కడ నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఈ యొక్క స్ప్రెడ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి కుషన్ ఇస్తాయి. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ఆప్షన్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ జూన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి స్పాట్ ప్రైస్ 18,492 ఉంది రౌండ్గా. ఇక్కడ చూడండి 492 అనే స్ట్రైక్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 18,500 స్ట్రైక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బుల్లిష్ వ్యూలో ఉన్నాను. ఇప్పుడు కాల్ని ఏం చేస్తున్నానంటే బై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 4,528. ఇక్కడ ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు ఓకే ఈ యొక్క స్ప్రెడ్స్లో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, స్ప్రెడ్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యూ అనేది బుల్లిష్ అనుకుందాం, రైట్? మన వ్యూ ఏంటి? బుల్లిష్ అంటే మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాం. బట్ ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెండు జరగవచ్చు. ఒకటి, మార్కెట్ బుల్లిష్లో ఉండొచ్చు. సెకండ్ది వచ్చేసరికి మార్కెట్ సైడ్ వేస్లో ఉండొచ్చు. ఈ యొక్క స్ప్రెడ్స్ యూస్ చేసుకోవడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళిందా గుడ్ మనీ అనేది మనం సంపాదిస్తాం. ఓకేనా? మనకి డబ్బులు అనేది వస్తాయి. అదేవిధంగా సైడ్ వేస్లో ఉంటుంది. మనం అనుకున్న డైరెక్షన్ వెళ్ళట్లా, కానీ సైడ్ వేస్లో ఉంది. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఓకే మనకేంటంటే డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యూ అనేది బేరిష్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్ళిందా ఈ యొక్క స్ప్రెడ్స్ ద్వారా మనం అమౌంట్ అనేది సంపాదిస్తాం. లేదు మార్కెట్ కన్సోలిడేషన్లో ఉంది అనుకుంటే కూడా ఈ యొక్క అమౌంట్ అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. అది అడ్వాంటేజ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
మ్యాక్స్ లాస్ ఎంత ఉందంటే 100%. అంటే మనం ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసామో డైరెక్ట్గా నేక్డ్గా బై చేసినప్పుడు మనం అనుకున్న డైరెక్షన్ ఏంటి, వ్యూ అంటే ఇక్కడ బుల్లిష్ అనమాట. మార్కెట్ కన్ఫామ్గా పైకి వెళ్ళాలి, ఇంకో ఆప్షన్ లేదు. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్ళినా లాస్, ఓకే, లేదు సైడ్ వేస్లో ఉన్న మన ఆప్షన్స్ ఏమైంది, ప్రీమియమ్స్ అనేది తగ్గిపోయి లాస్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మార్కెట్ కన్ఫామ్గా పైకి వెళ్ళిపోవాలి ఇక్కడ. బట్ స్ప్రెడ్లో ఏంటంటే నీకు కొద్ది కుషన్ ఉంది, సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా నువ్వేంటంటే ఎర్న్ చేయగలవు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మ్యాక్స్ ప్రాఫిట్ అన్డిఫైన్డ్ అంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఇప్పుడు మనకి 18,500 దగ్గర ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి ఒక 5,000 పాయింట్లు వెళ్ళింది అనుకోండి, ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ బయర్కి వస్తుందా రాదా, వస్తుంది. బట్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే హైపోథెటికల్గా, ఇట్స్ నాట్ రియాలిటీ అనమాట. ఇది అసలు జరగల, ఎప్పుడో జరిగిందనమాట 1-2 సార్లు. ఓకేనా, ఫైన్. అయితే రెగ్యులర్గా జరిగేది ఏంటంటే either మార్కెట్ కొద్దిగా మూవ్ అవుతుంది, లైక్ 1-3% మ్యాక్స్ కేసు, లేదు అంటే మార్కెట్ 70% రేంజ్లో ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏంటంటే స్ప్రెడ్స్కి వెళ్తే ఏంటంటే మనకు కుషన్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రిస్క్ను గుర్తుపెట్టుకోండి, 4,528 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సేమ్ దాన్ని స్ప్రెడ్గా కన్వర్ట్ చేస్తున్నా, రైట్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 18,600 కాల్ని సెల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి క్రెడిట్ స్ప్రెడ్ ఉంది, డెబిట్ స్ప్రెడ్ ఉంది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ అంటే మనం ఎటు చూస్తున్నాం, ఇక్కడ ఎస్టిమేటెడ్ మార్జిన్ వచ్చేసరికి పెరుగుతుంది. ఓకే, ప్రస్తుతం ఏంటంటే మన ఇంటెన్షను, మన క్యాపిటల్ మన దగ్గర ఉండాలి, మనకు కొద్దిగా ప్రాఫిట్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేయాలి, మన కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి, అక్కడ నుంచి మనం గ్రో అవ్వాలి. దట్ ఈస్ ద ప్లాన్ అనమాట, బ్లూ ప్రింట్. దాని తర్వాత చూడండి నెక్స్ట్ ఫోకస్ అనేది, ఇది డిసడ్వాంటేజ్. మరీ 5,000 4,000 అమౌంట్తో ట్రేడ్ చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. అట్లీస్ట్ 20-25,000 అనేది ఒక లాట్కి అయితే అవసరం అవుతుంది. దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్. బట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకు కుషన్ కావాలి, మన కంఫర్ట్ కావాలి, మన క్యాపిటల్ అనేది సర్వైవ్ అవ్వాలి. ఓకే, ఆ క్యాపిటల్ ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. మ్యాక్స్ లాస్ అనేది కూడా తగ్గిపోయింది చూడండి. ఇంతకుముందు కేసులో ఎంత ఉంది, 4,528 రూపాయలు ఉంది. బట్ ఈ కేసులో 2,310కి వచ్చింది. దగ్గర 50% రిస్క్ అనేది తగ్గిందా లేదా, తగ్గింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ అనేది చెప్తున్నాను, మ్యాక్స్ ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది. ఇంతకుముందు అన్లిమిటెడ్ ప్రాఫిట్, మార్కెట్ ఎంత పైకి వెళ్తే అంత మనకు వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ అనమాట. మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా సరే మన యొక్క ప్రాఫిట్ 14.55%, అది కూడా 2,700 రఫ్గా రావటం అనేది జరుగుతుంది. బట్ ఫ్రెండ్స్ మీరేంటంటే దీంట్లో నేను చెప్పా కదా, జాబ్స్ చేసేవాళ్ళు కానీ స్క్రీన్ మీద లేరు, మీరు అలాంటప్పుడు స్టాప్ లాస్లు, టార్గెట్లు ఇవన్నీ ఫిక్స్ చేసుకోవడం కష్టంగా ఉందంటే ఇలాంటి స్ప్రెడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, ఫైన్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆ క్రెడిట్ స్ప్రెడ్ అండ్ డెబిట్ స్ప్రెడ్ అనుకున్నాం కదా, దాని గురించి మాట్లాడదు. సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో చూడండి, రిసీవ్ చేసుకుంటే అది క్రెడిట్ అనమాట. ఎప్పుడు కూడా క్రెడిట్ స్ప్రెడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, దాంట్లో సెల్లింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. చూడండి ఇక్కడ మనం ఏం చేసామంటే ఒకటి సెల్ చేసాం, ఇక్కడ కూడా సెల్ ఇన్వాల్వ్ అయింది కదా. ఏది 18,600 కారు సెల్ చేసాం, బట్ ప్రీమియం తక్కువ చేసాం, ఇది సెల్లింగ్ అవ్వదు. ఓకే, ఇక్కడ చూడండి మనకేమైందంటే బై చేసాం, ఎక్కువ ప్రీమియం ఉన్నది బై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 90 రూపాయలు ఉన్నదాన్ని ఏమో బై చేసాం, అంటే మనం పే చేసాం. తీసుకున్నది ఎంత, దగ్గర 45 రూపాయలు. ఇది రౌండ్గా 45 వేసాను, చూస్తే మనకి 45 రూపాయలు మనమే పే చేసాం. ఇది డెబిట్ స్ప్రెడ్ అనమాట. ఈ స్ప్రెడ్లో సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. చూడండి ఎప్పుడు ఈ డెబిట్ స్ప్రెడ్ యూజ్ చేయాలంటే మార్కెట్ మొమెంటంలో ఉంటుంది, అప్ సైడ్ అంటే మనం అనుకున్న డైరెక్షన్లో సైడ్ వేస్ ఉండదు. మ్యాక్స్ ఏంటంటే మొమెంటం ఉంటుంది, అంటే మంచిగా ఒక కాంట్రాక్షన్ ఫేజ్ నుంచి బయటకు వచ్చింది, అలాంటప్పుడు ఏమైంది బ్రేక్అవుట్ మొమెంటం వస్తుంది. లేదా ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ అనే మార్కెట్లో ఉన్నాయి, న్యూస్ ఉన్నాయి, సంథింగ్ లైక్ దట్ అన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మనకి మన కరోనా టైంలో పడిపోయింది. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క డెబిట్ స్ప్రెడ్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అర్థమైందా? క్రెడిట్ స్ప్రెడ్ అంటే డెబిట్ స్ప్రెడ్ అంటే ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే డెబిట్ స్ప్రెడ్, మనం పే చేసిందేమో 90, తీసుకున్నది 44, కాబట్టి ఇది డెబిట్ స్ప్రెడ్. అయితే ఇది సెల్ చేసిన తక్కువ ప్రీమియం ఉంది కాబట్టి మనం దీన్ని డెబిట్ స్ప్రెడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను దీన్ని రివర్స్ చేస్తున్నా చూడండి, మాడిఫై అండ్ రివర్స్గా ఏంటంటే దీన్ని బై చేస్తున్నాను, మాడిఫై. ఓకే,
ఇది ఇప్పుడు చూడండి, మనం రిసీవ్ చేసుకున్నాం అంటే షార్ట్ చేసామంటే మనం తీసుకుంటున్నాం ప్రీమియం. ఎంత తీసుకుంటున్నాం? 90 రూపాయలు. అండ్ మనం ఎంత పే చేస్తున్నాం? 44 రూపాయలు, అంటే 45 అనుకుందాం. 45 రూపాయలు అనేది మనం ఈ సెల్ చేసిన దాంట్లో ఉన్నాం కాబట్టి మనం సెల్లర్ అనమాట ఇప్పుడు మనం, ఓకేనా, ఇండైరెక్ట్గా. బట్ అమౌంట్ సేమ్ అమౌంట్, ఇందాక 19,000 ఉంది, ఇప్పుడు 22,000 23,000 ఉంది. అందుకే మనం డెబిట్ స్ప్రెడ్ క్రెడిట్ స్ప్రెడ్లో అనేది ఏంటంటే డెబిట్లో ఉండటానికి ట్రై చేయొద్దు. మార్కెట్ స్ట్రాంగ్ మొమెంటంలో ఉంటుంది అనుకున్నప్పుడు డెబిట్కి వెళ్ళండి. లేదు సైడ్ వేస్లో ఉంటుంది, ఓకే, మనకి క్లారిటీ లేదనుకున్నప్పుడు డెబిట్ స్ప్రెడ్ అనేది యూస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఇక్కడ ఏంటంటే డెబిట్ స్ప్రెడ్ ఇప్పుడు ఈ యొక్క స్ట్రాటజీ వ్యూ ఏంటి మారిపోయింది. ఇంతకుముందేమో మంది బుల్లిష్ కదా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 18,500 కాల్ అమ్ముతున్నాం అంటే హైయెస్ట్ ప్రీమియం, మనం బేరిష్లో ఉన్నాం అనమాట. ఈ కేసులో లేదు, మనం బుల్లిష్లోనే ఉండి స్ప్రెడ్ తీసుకోవాలి కదా, ఇది కరెక్ట్ కాదు కదా. ఓకే, ఇక్కడ చేంజ్ చేయటం వల్ల ఏమైపోయిందంటే స్ప్రెడ్ రివర్స్ అయిపోయింది. మన వ్యూ అనేది ఇప్పుడు ఇంతకుముందు ఏంటి బుల్లిష్లో ఉన్నాం, బట్ ఇప్పుడు ఏంటంటే బేరిష్ వ్యూకి వచ్చామన్నమాట, అంతే కదా. హైయెస్ట్ ప్రీమియం అన్న కాల్ ఆప్షన్ అమ్ముతున్నాం అంటే మనకు మార్కెట్ పైకి వెళ్దని చెప్తున్నాం. ఒకవేళ పైకి వెళ్తే కూడా ప్రొటెక్షన్ కోసం 18,600 కార్ అనేది బై చేసుకున్నాం, అంతే కదా, వెరీ సింపుల్. అయితే ఈ కేసులో ఏంటంటే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్తుంది, ఓకే, బట్ క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే 18,500 పుట్టుని చూడండి, నేనేం చేస్తున్నా అంటే సెల్ చేస్తున్నా. ఓకే, సెల్లింగ్ చేస్తే నేకుడుగా మనకి మార్జిన్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఏంటంటే రిస్క్ చూడండి అన్లిమిటెడ్గా ఉంటుంది. మార్కెట్ ఒకవేళ పడిపోయింది అనుకోండి, ఇది కాల్ సెల్ చేసాం కదా, మనం పుట్ సెల్ చేసాం కదా, మార్కెట్ కిందకి వెళ్ళిపోతే అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. ఈ కేసులో నేనేం చేస్తానంటే పుట్టును సెల్ చేశాను, మార్కెట్ వ్యూ అనేది బుల్లిష్. ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే 18,400కి వెళ్ళి పుట్టును ఏం చేస్తానంటే బై చేస్తున్నా. ఇది క్రెడిట్ స్ప్రెడ్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనం సెల్ చేసింది ఎంతకి? 86 రూపాయలు. అదేవిధంగా 56 రూపాయలు బై చేసాం, ఓకేనా. మనం సెల్ చేసింది అంటే మనం 30 రూపాయలు అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో దీన్ని మనం ఏమంటామంటే క్రెడిట్ స్ప్రెడ్ అంటాం, ఓకేనా. నేను ఇప్పుడు వేసింది ఏంటంటే వ్యూ అనేది మార్కెట్ బుల్లిష్ వ్యూ అనమాట. ఫైన్ ఫ్రెండ్స్, వెరీ సింపుల్. సో ఈ విధంగా ఏంటంటే మనం క్రెడిట్ అండ్ డెబిట్ స్ప్రెడ్కి ఫస్ట్ తేడా అనేది తెలుసుకుంది. దాని తర్వాత దీన్ని ఎఫెక్టివ్గా ఎలా యూస్ చేయాలనేది మేబీ కమింగ్ వీడియోలో అనేది డెఫినెట్గా నేను అనేది అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వ్యూ అనేది జనరేట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరేంటంటే మ్యాక్స్ ఈ యొక్క ఏదైతే స్ప్రెడ్స్ ఉన్నాయో ఆ యొక్క స్ప్రెడ్స్ని యూస్ చేసుకొని మ్యాక్సిమం ఏంటంటే క్రెడిట్ యూస్ చేసుకోండి, డెబిట్కి వెళ్ళొద్దు. డెబిట్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే మనకి మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకుంటుంది అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే మనం డెబిట్కి వెళ్ళొచ్చు. డెబిట్ అంటే ఏంటి, మనం ఇక్కడ హై ప్రీమియం ఉన్న కాల్ ఆప్షన్ని బై చేస్తాం. ఇందాక 90 రూపీస్లో బై చేసాం. అదేవిధంగా లోవర్ ప్రీమియం ఉన్న దాన్ని ఒక 50 రూపాయలు 60 రూపాయల దాన్ని సెల్లింగ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే స్ప్రెడ్స్. ఒకవేళ ఏదన్నా కన్ఫ్యూజన్గా ఉన్నా, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ మొత్తం కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికి కూడాను. థ్యాంక్ యూ.